ఆల్ ఇవాళ మీకు మరో లంచ్ బాక్స్ రెసిపీ మష్రూమ్ రైస్, మష్రూమ్ పలావ్ అని కూడా అంటారు, దీన్ని మష్రూమ్ బిర్యానీ అని కూడా అనొచ్చు. ఏ పేరైనా టేస్ట్ మాత్రం ఎమ్మీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. మష్రూమ్స్ని ఫస్ట్ ఇలా నీళ్ళలో కడిగేసి ఉంచుకోవాలి. బాటమ్ పార్ట్ తీసేసి మష్రూమ్ని 4 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న మష్రూమ్స్ అయితే 2 పార్ట్స్ కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకుంటే ఉడికిన తర్వాత చాలా చిన్న చిన్న ముక్కలు అయిపోయి అసలు పంటి కిందికి కూడా ఆనవన్నమాట. సో కొంచెం పెద్దగానే కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ ఆకులు, బిర్యానీ దినుసులు వేసి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే రైస్ ఐటమ్స్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి అలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం నార్మల్గా వేసే పౌడర్స్ అన్నీ లైక్ ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలిపేసి మూత ఉంచి మష్రూమ్స్లో ఉండే వాటర్ బయటికి వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలన్నమాట. సో ఇలా చూడండి, ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎసురుకు తగ్గ వాటర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం నానబెట్టుకున్న రైస్ ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ రైస్ యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఎంతో గుమగుమలాడే మష్రూమ్స్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ రైస్ వండిన రోజు అయితే మా ఇంట్లో గుమగుమలు మొత్తం నిండిపోతాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఏ రైస్ ఐటమ్ అయినా వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దగానే అనిపిస్తుంది, చల్లారే కొద్దీ పొడి పొడిగా వస్తుంది కుక్కర్లో వండితే. సో వేడిగా తింటే చాలా బాగుంటుందండి. వెంటనే హ్యాపీగా సర్వ్ చేసేసుకొని, నేనైతే ఉత్తగానే తింటాను, మీరు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా అదిరిపోతుంది అనమాట. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకు పెట్టి పంపించడానికి, మనకైనా ఆఫీస్లో తినడానికి చాలా బాగుంటుంది. నచ్చితే చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.